హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ట్రిక్ వచ్చేసరికి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ట్రిక్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఇఫ్ ఇన్ కేసు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మనకి ఫొటోస్ అయితే పంపుతూ ఉంటారు వాట్సాప్లో. ఇఫ్ ఇన్ కేసు అవి ప్రైవేట్ ఫొటోస్ అయితే మనం మాత్రమే చూడవలసి ఉంటుంది. అలాంటప్పుడు మనం కాకుండా ఇంకెవరైనా చూసినట్లయితే మనకి కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. అలా మనం మాత్రమే చూసేలాగా ఏదైనా సెట్ ప్యాటర్న్ కానీ పిన్ కానీ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. దానికోసం ఒక ట్రిక్ని అయితే ప్లే చేయవలసి ఉంటుందన్నమాట. ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడవలసి ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ ట్రిక్ ఏంటో ఈ ట్రిక్ గురించి తెలుసుకోవాలంటే మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి ప్లే స్టోర్లో లభిస్తుంది మనకి. ఈ అప్లికేషన్ మనకి 3 to 4 MB మధ్యలో ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసరికి ఇమేజ్ టు PDF కన్వర్టర్ అనమాట. అండ్ రేటింగ్ చూసుకున్నట్లయితే మనకి 4.2 ఉంది, 1 million డౌన్లోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ ట్రిక్ని మనం ప్లే చేయాలంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది. అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది, సింగిల్ ఐకాన్తో ఉంటుంది మనకి ఇది వచ్చేసరికి. అండ్ చాలా సింపుల్గా ఈ అప్లికేషన్ని మనం యూస్ చేసుకుని మన ఫొటోస్కి లాక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఒక ఫోటోని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో PDF మనకి ఆప్షన్ కనబడుతుంది కదా మధ్యలోది, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కావాలనుకుంటే ఏదైనా పేరుని సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ ప్రొటెక్షన్ అని కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఓకే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది యాడ్స్ని అయితే డిస్ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి. అండ్ ఆటోమేటిక్గా PDFలోకి మన ఇమేజ్ అనేది కన్వర్ట్ అయిపోయింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే షేర్ ఆప్షన్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేసి వాట్సాప్లో కానీ ఎవరికైనా సరే మనం షేర్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఈ షేర్ చేసిన తర్వాత మనం కావాలనుకుంటే దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. చూడండి, పాస్వర్డ్ తప్పు నొక్కినట్లయితే మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం పాస్వర్డ్ కరెక్ట్ నొక్కిన వెంటనే మాత్రమే ఈ అప్లికేషన్ అనేది మనకి సెండ్ చేసిన ఫోటో కానీ ఏదైనా ఫైల్ కానీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే పనిచేస్తుంది. ఈ PDFని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి మీరు తర్వాత వేరే విధంగా అంటే ఫోన్ చేసి కానీ ఏదో విధంగా వాళ్ళకి పాస్వర్డ్ సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఓపెన్ చేసుకోగలరు. అండ్ ఈ అప్లికేషన్ మనకి చాలా యూజ్ అవుతుంది. ప్రైవేటు ఇమేజెస్ని పంపుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ప్రైవేట్గా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.